చూశారు కదా, పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని ఇక్కడి భక్తుల అపార నమ్మకం. ఆయన కాలు తన్నుల కోసం భక్తులు బారులు తీరుతారు. కాలితో తన్నించుకున్న వారు ఆలయంలో పూజలు నిర్వహించి వెళ్లిపోతారు. ఇలాంటి భక్తి కాలితో తన్ని క్రీడను చూడాలంటే కర్నూలు జిల్లాకు వెళ్లాల్సిందే. మరి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం చిన్న హోతూరు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు భాగంగా నేడు ఈ ఉత్సవాల్లో చివరి రోజు శివపార్వతులకు ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిపారు. అయితే ఇక్కడ ఓ వింత ఆచారం కొనసాగుతుంది. అదేంటంటే కళ్యాణోత్సవం అనంతరం పెళ్లి ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ పూజారి వీరభద్రస్వామి అవతారంలో పూనకం వచ్చినట్లు వచ్చి భక్తులను కాలితో తన్నడం అనేది ఇక్కడ ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ రోజు కూడా కళ్యాణోత్సవం అనంతరం పూజారి భక్తులను కాళ్లతో తన్నుకుంటూ వెళ్లాడు. భక్తులు అదే పనిగా పూజారికి ఎదురుగా వెళ్లి కాళ్లతో తన్నించుకున్నారు. పూజారి కాలితో తంతే మంచి జరుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివుడు భక్తుడైన 500 సంవత్సరాలకు ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. ఆ ఆలయంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకున్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా కర్ణాటకలోని హంపి విరూపాక్షి స్వామి రథోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్న హోతూరులో కూడా అదే తరహాలో మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి కూడా ఇక్కడ నిర్వహించేవాడని భక్తులు అంటున్నారు. అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివపార్వతులకు కళ్యాణం జరిపించేవారని ఆలయ చరిత్రలో ఉందని భక్తులు అంటున్నారు. శివపార్వతుల కళ్యాణంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేయడంతో ఆయన కుమారుడు వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట. వీరభద్రస్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిశూలంను తీసుకుని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకుని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అలా స్వామివారి కాలి తన్నులు తిన్న వారికి మోక్షం జరిగిందని భక్తులు అంటున్నారు. దాదాపు 500 ఏళ్ల నాటికి ముందు నుంచి వస్తున్న ఈ ఆచార సంప్రదాయం భక్తి క్రీడను తాము ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. నేటికి అదే ఆచారంగా కళ్యాణం ముగిసిన తర్వాత భక్తులు ఆలయం ముందు వరుస క్రమంలో బారులు తీరుతారు. ఆలయ పూజారి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకుని ఒక చేతితో త్రిశూలం పట్టుకుని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటికి పరుగున వస్తారు. వరుస క్రమంలో ఉన్న కొందరి భక్తులను నాట్యం చేస్తూ కాలితో తన్నుకుంటూ వెళతారు. పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామివార్లకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. తమకు మోక్షం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అక్కడి భక్తులు. జాతర శివయోగి సిద్ధరామేశ్వర జాతర 5 రోజులు జరుగును. 5వ రోజు అంటే 4వ రోజు రథోత్సవం జరుగును. 3వ రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవము అయిన తర్వాత భద్రకాళి వీరభద్రేశ్వరుడు అయిన తర్వాత కడువులు అంటే కుడాల ఆట అయిన తర్వాత రంగుల ఆట ఆడుతుంటారు. ఎన్ని సంవత్సరాలు ఇది సంప్రదాయము, మన సంప్రదాయము పూర్వం నుంచే వస్తుంది. ఇది ఇప్పుడుది కాదు, ఇది కొత్తది కాదు, ఇది సంప్రదాయం ప్రకారంగా వస్తుంది. ఇది నా పేరు జగదీశ్వరయ్య స్వామి. మాది చిన్న హోతూరు గ్రామం. మా గ్రామంలో 5 రోజుల పండుగ జాతర జరుగుతుంది. 4 రోజులు ఉత్సవం జరుగుతుంది. 5వ రోజు 5 కలశాల జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. తర్వాత 2వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, నందికోలు సేవ ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. 3వ రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం చాలా అద్భుతంగా చేస్తారు. మామూలు మన ఇళ్ళలో పెళ్లి చేసినట్లు చేసి ఆ స్వామి అమ్మవారికి చదివింపులు రాస్తారు. అన్నీ బాగుంటుంది. అమ్మవారు అలిగిపోవడం కానీ, తర్వాత అమ్మవారిని బుజ్జగించి పిలుచుకు వచ్చేటప్పుడు వాళ్ళ బంధువుల తరపు నుంచి గొడవ పడినట్లు ఆ కుడాలతో కొట్లాడుతూ ఆ అమ్మవారిని బుజ్జగించి పిలుచుకొని వస్తారు. తర్వాత పెళ్లిలోన అమ్మవారికి వాళ్ళకి మర్యాద సరిగ్గా చేయలేదని వీరభద్రుడు కోపదుక్తుడై అక్కడ వచ్చినటువంటి పెళ్లి కొడుకు తరపు బంధువుల్ని కాలుతో తనడము, ఇది చాలా బాగా జరుగుతుంది అద్భుతంగా. అలా తన్నించుకోవడానికి చాలామంది ఎగబడతారు. స్వామి అలా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. స్వామివారి పేర్లు పార్వతీ పరమేశ్వర కళ్యాణం. కోపదుక్తుడై పెళ్ళిలో సరిగా
మర్యాదలు చేయలేదంటే అనేది వీరభద్రదేవుడు. వీరభద్రదేవుడు వాళ్ళు ఉంటాడు. ఇక్కడ శివయోగి సిద్ధరామేశ్వర స్వామి మా ఊళ్ళో కొలువై ఉన్నాడు. ఆయన అదే ఉత్సవాలన్నీ జరిగేది. ఆయన మా ఊరికి చాలా పెద్ద నడుచుకుంటారు. చాలా భక్తులంతా చాలా భక్తిభావంతో నడుచుకుంటారు ఆయన. పూజారి వాళ్ళు జంగమాళ్ళు మా మఠాధిపతులు వాళ్ళ కాళ్ళు తగిలితే మంచిదని మనము కాళ్ళు మొక్కుతాం. వాళ్ళ కాళ్ళు తగిలితే మంచిది అంటాము. వాళ్ళు తిడితే మంచిదని భావిస్తున్నాం. ఇది అనాదికాలంగా వస్తున్నటువంటి పద్ధతి. అలాగే వాళ్ళ కాళ్ళతో తంతే మంచి జరుగుతుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని అనాదికాలంగా నిర్వహిస్తున్నారు. నా పేరు హరికృష్ణ. నేను చిన్న ఊరు సర్పంచ్.